నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకు. నమస్తే. అయితే ఈ 2025 కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి ఒక్కళ్ళలోనూ కొత్త కొత్త ఆశలతో పాటు కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త కళలు కూడా, అంటే పాత కళలను సాకారం చేసుకోవడానికి కొత్తగా ఈ సంవత్సరం కొన్ని డ్రీమ్స్, కొన్ని మోటోస్, అంటే కొన్ని గోల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అయితే వాటికి మన గ్రహాలు, మన జాతకంలో ఉండే ఫలితాలు కూడా అనుగ్రహిస్తే కనుక విశేషమైన ఫలితం చెప్పచ్చు. కానీ ఓవరాల్గా చూసినట్టయితే కనుక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహము, అంటే మనకి నవగ్రహాలు కూడా వాళ్ళ యథాశక్తి వాళ్ళు ఏమేమి చెయ్యగలరు, ఎవరెవరికి ఎలాంటి కోరికలు తీర్చగలరు అనే అంశంతో ఈ గ్రహాలన్నీ కూడా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఏదో ఒకటి మంచి మంచి శుభవార్తలు తీసుకురావడము, వాళ్ళ యొక్క బాధల్ని పోగొట్టడము, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వడము, కొంతమందికి సొంత ఇల్లు కలలు నెరవేర్చడానికి శని భగవానుడు తీవ్రమైన సంకల్పంతో వచ్చేసి 12 రాశుల వారికి సొంత ఇల్లుతో పాటు వాహనాలు, వస్త్రాలు, ఇంకా ఒకటేంటి లాటరీలు, ధనప్రాప్తులు, ఇలాంటివన్నీ శని భగవానుడు మిగతా అన్ని రాశుల వాళ్ళకి సమకూర్చాడు. అయితే దానిలో మేమేమీ తక్కువ కాదు, మేం కూడా మిగతా రాశుల వాళ్ళకి, మేం కూడా అన్ని రాశుల వాళ్ళకి, ప్రజలందరికీ కూడా మంచి చేద్దామని వచ్చేస్తున్నారు రాహు కేతు అన్నమాట. అయితే ఈ 2025లో రాహు కేతువులు ఒక ప్రతిజ్ఞ చేశాయి. ఏంటి తెలుసా? మేము ఈ కోటీశ్వరులని చెయ్యకుండా అసలు వదిలిపెట్టేదే లేదు 2025లో అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ 12 రాశులకు కోటీశ్వరులను చేద్దాము అన్న సంకల్పంతో వచ్చారనమాట. అయితే వేద జ్యోతిష్య ప్రకారము రాహు కేతులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వాళ్ళని ఏమంటామంటే ఛాయాగ్రహాలని, పీడగ్రహాలని, కీడు గ్రహాలని మనకి ఒక నానుడి ఉందన్నమాట. కానీ అవి కూడా చాలా మంచి చేస్తాయన్నమాట. ఆ గ్రహ అధిదేవతలు కూడా ప్రజలకు మంచి చేస్తాయి. ఏదైనా కానీ మన యొక్క కర్మ బట్టే ఏ గ్రహమైనా ఉంటుందన్నమాట. అయితే ఈ నీడ గ్రహాలు లేదంటే కీడు గ్రహాలు అయిన ఈ రాహు కేతువులు ఆనందానికి కూడా ప్రతీకం చెప్పచ్చు. మనం అనుకుంటాం రాహు కేతువులను తిట్టుకుంటారు, కానీ కేతువు ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు, రాహువు సంపదను కూడా ప్రసాదిస్తాడనమాట. ఆనందంతో పాటు సంపదను కూడా ఇస్తారు. ఈ వీళ్ళిద్దరూ కలయిక అపూర్వం, అమోఘం అనమాట. అయితే ఈ 2025లో మే 18వ తారీఖు నుంచి రాహువు మీన, కుంభ రాశుల్లోకి వెడుతున్నాడనమాట. అయితే ఈ రాహువు మీన, కుంభాల్లోకి వెడుతుంటే కేతువు సింహరాశిలోకి ప్రవేశించాడు. ఇదే సమయంలో కేతువు కన్యరాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అయితే ఒక కేతువు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ యొక్క ప్రభావము మొత్తం అన్ని గ్రహాల మీద, అంటే అన్ని రాశుల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కేతు సంచారము 12 రాశుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే కేతు సంచారం వల్ల కొన్ని రాశులకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు వస్తు వాహనాలు, తర్వాత బంగారాలు, సొంత ఇల్లు, ఇలా ఒకటేమిటి ప్రజలు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంతో ఉండే అవకాశాన్ని మనకి రాహు కేతువులు ఈ సంవత్సరంలో ఇవ్వబోతున్నారనమాట. అయితే ఆ అదృష్టాన్ని అందుకునే రాశులు ఎవరు అంటే రాశి మిథున రాశి. ఈ మిథున అంటే ముందుగా నేను ఏ రాశులకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు అని చెప్పేస్తూ తరువాత మిగిలిన రాశుల గురించి కూడా చర్చిస్తాను.
తదుపరి మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే, ఈ మిథున రాశిలో కేతువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ 3వ స్థానంలో సంచారం చేశాడో ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఉద్యోగస్తులకి అధిక ప్యాకేజ్ రావడము, వ్యాపారస్తులకి అధిక లాభాలు రావడము, వ్యాపార విస్తరణ జరగడము, వాణిజ్య రంగంలో ఉన్నవారికి విపరీతమైన పరిశ్రమలు స్థాపించడం, ప్రొడక్టివిటీ బాగుండడము, వారి యొక్క ప్రోడక్ట్స్కి ధర పలకడము, రాజకీయ రంగంలో వారికి పలుకుబడి, ధనము, పదవులు, ఇలాగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విశేషమైన ధనప్రాప్తితో పాటు కుటుంబ సౌఖ్యంతో పాటు పదవి గౌరవ ప్రతిష్టలు కూడా ఇస్తున్నాడు. వ్యవసాయదారులకి ఇంక చెప్పేదే ఉంది, విశేషమైన పంటలు దిగుబడి కలుగుతాయి. తరువాత ఆ దిగుబడికి అధిక ధరలు పలికి వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవన్నమాట. ఇలా ప్రతి ఒక్క దీంట్లో రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కేతువు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నాడు. అయితే కొత్త సంవత్సరంలో వీరు శుభవార్తల మీద శుభవార్తలు వింటూ ఉంటారు. సమస్యలన్నీ పరిష్కారానికి వచ్చేస్తాయి. విదేశాలు వెళ్ళడానికి కోరికలు ఉన్న వాళ్ళకు కూడా ఆ అవకాశాలు ఇప్పుడు సక్సెస్ అయిపోతాయి అన్నమాట. అయితే కొత్త వాహనాలు కొనుక్కుంటారు. ఈ సమయంలో మిథున రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు సుఖ సంతోషాలతో, ఆనందాలతో వాళ్ళ యొక్క కలలు అన్నీ తీరిపోయి విశేషమైన ఆనందాన్ని కుటుంబ పరంగాను, ధనపరంగాను, కోరికల పరంగాను చాలా చక్కని జీవితాన్ని 25లో రాహుకేతుల వల్ల వీళ్ళు అనుభవిస్తున్నారు. మరి దానికి ప్రత్యామ్నాయంగా వారికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. ఈ రాహుకేతువులకి మీరు యథాశక్తి వారు మీకు ఇస్తున్నప్పుడు మీరు కూడా తిరిగి వారికి జపాల రూపంలో కానీ, దానాల రూపంలో కానీ, ప్రార్థన రూపంలో కానీ తప్పనిసరిగా తీర్చుకున్నట్టయితే వాళ్ళు చాలా సంతోషమయ్యి ఇంకా విశేషమైన వరాల జల్లు మీ మీద కురిపించడానికి అవకాశం ఉంది. ఇది మిథున రాశి వారికి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కేతు సంచారం వల్ల మంచి కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వడంతో పాటు విద్యార్థులకైతే శుభ ఫలితాలు, క్యాంపస్ సెలక్షన్స్, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారి కోరిక తీరుతుందనమాట. అయితే వీరికి శని యొక్క దృష్టి వల్ల గతంలో కనుక చిన్న చిన్న బాధలు పడడం కానీ, నష్టాలు పోవడం కానీ జరిగి ఉంటే ఈ రాహు కేతువుల వల్ల అవి తొలగిపోయే అవకాశంతో పాటు శుభవార్తలు వింటారు. కుటుంబ పరంగా కావచ్చు, మీరు ఉన్న రంగంలో వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయ పరంగా, రాజకీయ పరంగా అన్ని శుభవార్తలు వినే అవకాశము ఈ రాహు కేతువులు మీకు కలగజేస్తున్నారు. అయితే వీరి యొక్క శుభదృష్టి వల్ల ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు వాహనాలు కొనుక్కోవడంతో పాటు పెండింగ్లో ఉండిపోయిన గృహ నిర్మాణాలు చకచకా పూర్తవడంతో పాటు కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశము లేదా భూములు కొనుక్కునే అవకాశం కూడా వీరు మీకు కలగజేస్తున్నారు. ఇది మీకు అదృష్ట సమయంగా చెప్పబడిన సమయము, అంటే లక్కీ పీరియడ్ అనమాట. అయితే కుటుంబంలో గతంలో ఏవైనా భార్యాభర్తలు విడిపోవడం కానీ, లేదా కుటుంబంలో మీ పట్ల చిన్నచూపు ఉండడం కానీ, మాటలు పడడం కానీ, లేదా చీత్కారాలకి గురవ్వడం కానీ అలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక ఈ రాశిలో ఉన్న, అంటే కుంభరాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఏదో రకమైన చిన్న చిన్న ఉండాయి కదా ఒడిదుడుకులు, అలాంటివన్నీ ఈ రాహు కేతువుల యొక్క సంచారం వల్ల అన్నీ సమసిపోయి మీ పట్ల గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కుటుంబంలో కానీ, మిత్రుల్లో కానీ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. కుటుంబ వాతావరణంలో పిల్లలు మీకు గౌరవం ఇస్తారు. భార్యాభర్తల గౌరవాలు, అన్యోన్య దాంపత్యము, విడిపోయిన వారు కలుసుకునే అవకాశము, దూరంగా ఉన్నవారు దగ్గరికి రావడము, శుభవార్తలు వినడము, అధిక ఆదాయము, అధిక పెట్టుబడుల వల్ల లాభాలు, ఇలా ఒకటేంటి జీవితంలో స్థిరత్వంతో పాటు అన్ని లాభాలు చేకూర్చి పెడుతున్నారు. రాహు కేతుల యొక్క సంచారము మీ రాశిలో జరగడం వల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది, వ్యాపారపరంగా బాగుంటుంది,
కుటుంబ పరంగా బాగుంటుంది. వివాహాలు కాలేదు అని బాధపడుతున్న వారు ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే వారి యొక్క అనుగ్రహం వల్ల మంచి సంబంధాలు కుదురుతాయి. సంతాన ప్రాప్తి కూడా జరిగే అవకాశం గోచరిస్తోంది. ఈ రాహుకేతువులు మనకి ఇంత విశేషమైన ఫలితాన్ని, ఇంత దయాదృష్టిని మనకి ఇస్తున్నప్పుడు దానికి కృతజ్ఞతగా మనం కూడా వారికి పూజలతోనూ, హోమాలతోనూ, జపాలతోనూ, దానాలతోనూ ప్రత్యామ్నాయంగా మనం ఇవ్వగలిగితే, చేసుకోగలిగితే కనుక వారి యొక్క శుభదృష్టి అలాగే ఎల్లప్పుడూ జీవితాంతం ఉండాలి అని కోరుకుంటూ మనం కనుక అవి చేసినట్టయితే అవి ఎల్లప్పుడూ అంటే వారి యొక్క దృష్టి మన మీద ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. రాహు కేతువులు అనేవాళ్ళు మంచి చేస్తారే కానీ చెడు జరగడం అనేది అవకాశం లేదు. అది మన యొక్క జాతకంలో ఏమైనా దోషాలు ఉంటేనే తప్ప, న్యాయపరంగా అయితే కనుక ఈ రాహుకేతువులు శుభాన్ని ఇస్తాయే తప్ప అశుభాన్ని ఎప్పుడూ ఇవ్వవు అనమాట. ఏ రాశి వారికైనా అంతే, ఎవరికి అశుభ దృష్టి అనేది ఉండదు. అయితే ప్రత్యేకంగా ఈ కుంభరాశిలో వాళ్ళకి ఈ రాహు కేతువులు ఇంతటి విశేషమైన, అదృష్టమైన, యోగ్యమైన ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి వారి యొక్క అనుగ్రహాన్ని మనం మరింత పొందాలని ఆశిస్తూ, కోరుకుంటూ నమస్తే.